హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ స్వర్ణ. మన ఛానల్లో ఇంటికి సంబంధించిన చాలా వీడియోస్ చూస్తూ ఉన్నాం కదా. అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో ఐరన్ గ్రిల్స్ బెటరా లేకపోతే ఎస్ఎస్ గ్రిల్ బెటరా అన్న విషయాన్ని చూసేద్దాం. ఎస్ఎస్ గ్రిల్ అంటే ఏంటి అని అనుకుంటున్నారా? ఏం లేదండి, ఇది వచ్చేసి ఐరన్ కదా. అదేంటి అంటే మనకి స్టీల్తో చేస్తారనమాట. ఇది రెండు ఉంటాయి. మీకు ఏదైనా పర్వాలేదు, కొంచెం ఐరన్ అనేది ఎక్కువగా స్ట్రాంగ్గా ఉంటుంది అన్నది చెప్తూ ఉంటారనమాట జనరల్గా. అండ్ మీకు కాస్ట్ విషయానికి వస్తే దీనికి దానికి చాలా డిఫరెన్స్ కూడా ఉంటుంది. ఐరన్ గ్రిల్ మనకి మన బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఎస్ఎస్ గ్రిల్ అనేది కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో మెయిన్ థింగ్ ఏంటి అంటే మనకు ఈ పీజియన్స్ అవి ఇవి లోపలికి రాకుండా ఉండటం కోసం మ్యాక్సిమం గ్రిల్స్ వేయించుకుంటూ ఉంటాము. అండ్ అలాగే కొంచెం సేఫ్టీ కోసం కూడా గ్రిల్స్ వేయించుకుంటూ ఉంటాము. కాబట్టి మీ చాయిస్, మీ బడ్జెట్లో మాకు ఎస్ఎస్ గ్రిల్ అయినా ఓకే అనుకుంటే మీరు ఎస్ఎస్ గ్రిల్కి వెళ్ళిపోవచ్చు. అండ్ అలాగే గ్రిల్స్ వేయించేటప్పుడు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మనకు ఇందులో ఐరన్లో అయితే మనకి ఉంటుందన్నమాట, థిక్నెస్ ఉంటుంది. మాకు అది తెలియలేదు, మాది 6 mm వచ్చిందనమాట. ఇందులోనే మీరు 9 mm చేయించుకున్నారు అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి. కాబట్టి మీరు ఈసారి గ్రిల్ ఎవరైనా చేయించుకున్నట్లయితే ఎంత ఉంది ఏంటి అన్నది ముందుగానే మాట్లాడేసుకోండి. నేను ఇందాక వీడియో అలా అవుట్ సైడ్ నుంచి తీశాను. అండ్ ఇక్కడ మనకి ఒక డోర్ కూడా వస్తుంది. ఇప్పుడు చూడండి, ఎంటీగా ఉంది కదా. మనకు ఈ లోపల ఉన్న ప్లేస్ కూడా అంటే మన ఫ్లాట్కే వస్తుంది కాబట్టి అక్కడ ఒక డోర్ పెట్టించుకుంటూ ఉన్నాము. అండ్ ఇంకా అప్పటికి వుడ్ వర్క్ నడుస్తూ ఉంది. నేను ఎలాగో లోపలికి నడుచుకుంటూ వెళ్తున్నాను కదా అని చెప్పేసి అలాగా వీడియోని షూట్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాను. ఇలా మనకు రఫ్ వర్క్లో ఉన్నప్పుడు వుడ్ వర్క్ ఏది అర్థం కాదు. మొత్తం అయిపోయిన తర్వాత కానీ మనకు ఒక క్లారిటీ రాదు. ఇంతకీ ఎస్ఎస్ గ్రిల్ విషయానికి వచ్చినట్లయితే ఆ పైన వేసే రేకు ఉంటుంది కదా, ఆ రేకు వాళ్ళు జస్ట్ ఐరన్ గ్రిల్ ఎంతవరకు ఉందో అంతవరకే వేస్తారండి. మీరేం చేయాలి అంటే చక్కగా ఇంకొక 2-3 ఇంచెస్ ముందుకు వేయించుకోండి. లేకపోతే వర్షం పడినప్పుడు మొత్తం వాటర్ అనేవి లోపలికి స్పిట్ అయి పడిపోతాయి అన్నమాట. అందుకోసం చెప్పి మీరు ముందుకు వేయించుకోండి. నేను యాక్చువల్గా వేయించుకోవాలి అనుకున్నాను. నేనేమనుకున్నానంటే వాళ్ళు తీసుకురావాలి కదా, తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ పెడతారు ఆ రేకు, ఆ టయానికి నేను వెళ్ళిపోతాను, అక్కడ చెప్పి చేయించుకుంటాను అని అనుకున్నాను. మేము ఇంట్లో ఉన్నప్పుడే ఆయన గ్రిల్ తెచ్చేసాడు. అండ్ అక్కడి నుంచే రేక్ వేసుకొని వచ్చేసాడు అనమాట. అప్పుడు తెలిసింది, ఓహో వీళ్ళకి ఈ విషయం ముందే చెప్పాలి, తర్వాత చెప్తే వర్కౌట్ అవ్వదు అన్న విషయం నాకు లాస్ట్లో తెలిసింది. ఆ తెలిసే టయానికి ఆయన దాన్ని పైకి కూడా ఎక్కించేశాడనమాట. సో ఇలాంటి మిస్టేక్స్ మీరు ఎవరు చేయకుండా ఉంటారు అనే ఒక చిన్న వీడియో పెడుతున్నానండి. ఇది ఇంకెవరికైనా కూడా యూజ్ అవ్వచ్చు. మీరు లైక్ చేసినట్లయితే ఇది రికమెండేషన్స్లో 10 మందికి షేర్ అవుతుందండి. తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని రింగ్ చేయండి. ఇవాల్టి వీడియో అయితే ఇక్కడితో ఆపేస్తున్నానండి. మీకు ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ఫుల్ అయినట్లయితే తప్పకుండా ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే ఇంకేమైనా కావాలి అంటే వీడియోస్లో కామెంట్ సెక్షన్లో అడగండి. ఆ వీడియోస్ నేను చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.